మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామం బిఆర్జీ ఫంక్షన్ హాల్లో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు మహాగర్జన సన్నాహక సదస్సు ఘనంగా జరిగింది. సభలో ప్రసంగించిన నేతలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000 చేయూత, పెన్షన్దారులకు 4,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గుండె జబ్బు పిల్లల ప్రాణదాత, వికలాంగుల ఆత్మ బంధువు, వృద్ధుల వితంతువుల పెద్ద కొడుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విచ్చేసి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు నాటికే 45 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఉన్నారు. 10 లక్షల మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన పెన్షన్దారులు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 55 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాము అని. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు నేత, బీడీ, గీత కార్మికులతో పాటు పెన్షన్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అదే సమయంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా 10 లక్షల మంది కూడా పెన్షన్ మంజూరు చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటి నుండి పెన్షన్ పెంచామని అనే మాటకు ఆయన సూటిగానే చెప్పాడు. ఎప్పటి నుండి పెన్షన్ పెంచామనే మాటకు ఆయన సూటిగానే చెప్పాడు. 2023 డిసెంబర్ 9న మీ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా పెన్షన్ పడబోతుంది. 2023 డిసెంబర్ 9న ఖచ్చితంగా ఒక సంస్థతో మీ పెన్షన్ అన్ని మీకు దక్కబోతున్నాయని చెప్పి తేదీతో సహా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. పాత్రికేయ మిత్రులారా, దాదాపు 45 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకు, కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది. కానీ ఈ రోజుకి సరిగ్గా 21 నెలలు